పంజాబ్ కి అదాలత్లో క్రికెట్ స్టార్ వసీం అక్రమ్ గారి మీదున్న ఆరోపణ ఈయన అరోగెన్స్ పాకిస్తాన్ క్రికెట్ టీం మీద ప్రభావం చూపించింది. వసీం గారు, ఇది నిజమేనంటారా? మీ 18వ ఏట మీరు పాకిస్తాన్ టీం కోసం క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ మిమ్మల్ని ముద్దుగా ప్రిన్స్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలిచేవారు. మేము 89 సిరీస్లో ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా వికెట్లు తీసుకున్నాను. ఆ సిరీస్లో ఎన్నో రన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. తర్వాత 1986లో ఆ తర్వాతే అక్కడుండే న్యూస్ పేపర్స్ లో నా పేరు వచ్చింది. నేను 2-3 సార్లు చదివాను, కానీ ప్రజలు చెప్పలేదు. ఆ తర్వాత మిమ్మల్ని కింగ్ ఆఫ్ స్వింగ్ అని అన్నారు. అంత తొందరగా ఏం చెప్పలేదు. నేను 10 సంవత్సరాలు ఆడి ఎక్కువ వికెట్లు తీసుకున్న తర్వాత అప్పుడన్నారు. స్కోర్ చేసిన తర్వాత ప్రజలు, మీడియా, అలాగే ప్రెస్ వాళ్ళన్నారు. ఎన్నో చప్పట్లు గెలుచుకున్నారు, అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా దొరికింది. ఆబ్వియస్లీ అండి, ప్రజలు ఎంత గౌరవం, ప్రేమ చూపించాలో అంతకంటే ఎక్కువే చూపించారు. అదేవిధంగా బాగా ఆడనప్పుడు క్రిటిసైజ్ కూడా వాళ్ళు చేశారు. ఇదంతా గేమ్లో ఒక పార్ట్ అయినా చాలా గౌరవం లభించింది. కానీ మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు, పాకిస్తాన్ ఓడిపోయినప్పుడు మిమ్మల్ని షేమ్ ఆఫ్ పాకిస్తాన్ అని అన్నారు. ఎగ్జాక్ట్లీ, అది పార్ట్ ఆఫ్ కల్చర్లో ఒక భాగం. ప్రజలు ఏ విధంగా అయితే మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతారో, బాగా ఆడకపోతే కిందికి దించేస్తారు. అండ్ అది మన కల్చర్లో ఒక పార్ట్. మన వాళ్ళు ఇండియా పాకిస్తాన్ టీంలో కన్సిస్టెంట్ గా ఉండవంటారు. నేనేమంటానంటే మన కల్చర్లో కన్సిస్టెన్సీ ఉంది. ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, అందులో గొడవలు జరుగుతాయి. సో ఇది పాకిస్తాన్ టీం, మేము పాకిస్తానీలమే. సో కన్సిస్టెన్సీ అంటే దాని వెనకాల ఒక మంచి బ్యాకప్ ఉండాలి, ఒక క్రికెట్ బోర్డు ఉండాలి, ఫుల్ సపోర్టు ఉండాలి. వాళ్ళు మనకు బ్యాకింగ్ చేయాలి. ఉదాహరణకి అంటే కెప్టెన్ 2 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే 2 నెలల్లో తీసేయచ్చు. ఒకవేళ కెప్టెన్ 2 ఏళ్లుగా కొనసాగుతుంటే టీం సరిగ్గా వెళుతుందని అర్థం. కెప్టెన్ అయినప్పుడు మీకు బ్యాకింగ్ ఎవరు లేరని చెప్తున్నారా? ఆ టైంలో నేను చాలా యంగ్, నాకప్పుడు 24 ఇయర్స్. కొన్నిసార్లు నాకు అవకాశం వచ్చింది, కొన్నిసార్లు రాలేదు. ఈ మధ్యలో బోర్డు కూడా చేంజ్ అవుతూ వచ్చింది. క్రికెట్ బోర్డు చూసినట్టయితే 3 నెలలకు ఒకసారి మారుతూ వచ్చింది. ఒక చైర్మన్ మారిపోతే అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయేది. కానీ ఇది కూడా నిజమే కదా, మీరు పాకిస్తాన్ టీంకి కెప్టెన్ అయినప్పుడు టీం మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా మారారు. టీం మొత్తం మిమ్మల్ని అపోజ్ చేశారు. అవును, అది ఒక మ్యాచ్ సెట్ తప్పు. దానివల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం ఏమిటంటే, జింబాబ్వే టీంకు సంబంధించి ఆ సిచ్యువేషన్లో ఓకే, నేనప్పుడు చాలా అరగెంట్గా ఉన్నాను, ఎందుకంటే అప్పుడు నాకు 24 ఏళ్లే. జింబాబ్వే టీం వచ్చినప్పుడు నేను డ్రీమ్ బిగ్గర్స్ ని ఎదురు చూశాను. అందులో చాలా బ్యాట్స్మెన్స్ అప్సెట్ అయ్యారు. నాకు డ్రీమ్ వికెట్ దొరికింది. తర్వాత జింబాబ్వేకు వ్యతిరేకంగా ఫస్ట్ మ్యాచ్ ఆడాము. ఆ తర్వాత వాళ్ళు కష్టపడి 2-1 గా గెలిచారు. ఆ సమయంలో మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే మాజిద్ ఖాన్. ఆయన ఎప్పుడు ఏ క్రికెటర్కు సపోర్ట్ చేయలేదు. ఆయనకు తెలిసింది ఒక్కటే, ఇంగ్లీష్ తెలిస్తే క్యాప్టెన్ చేయాలి, లేదంటే వాడిని టీంలోంచి బయటికి నెట్టాలి. సో ఆల్టుగెదర్ అదొక తప్పైన క్రైటీరియర్. అందువల్ల ఎంతోమంది ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారు. ఓకే, వాళ్ళకు వ్యతిరేకంగా రివార్డ్ తీసుకోవాలి అనిపించింది, అందుకే వాళ్ళు నాకు వ్యతిరేకంగా మారారు. కానీ ఇది కూడా నిజమే, వాళ్ళు మిమ్మల్ని రివోల్ట్ చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారు మీకు అంటే అడ్వైస్ ఇచ్చారు, నువ్వు క్రికెట్ వదిలే ఇంట్లో కూర్చో అనేది నిజమేనా? అవును, ఖచ్చితంగా. ఆయన ప్రెస్ లో ఈ విషయం చెప్పారు. వసీంని న్యూజిలాండ్ టూర్కు పంపకూడదని. ఆయన చేసింది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా ప్లేయర్స్ అందరూ ఉన్నారు కాబట్టి న్యూజిలాండ్ వెళ్లి ఏం చేస్తారన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, జామిన్ కేవలం 24 ఏళ్ల కుర్రాడు, మన కల్చర్ గురించి ఏం తెలుస్తుంది. కానీ నేను బాగా రియలైజ్ అయ్యాను, క్రికెట్ కోసం ఏమైనా చేయాలని. గొడవ పడ్డమో పడకపోవడమో అందులో డిఫరెన్స్ ఏమీ లేదు. నేను వెళ్ళాలి, ఆడాలి. నేను ఆ టూర్ కూడా వెళ్ళాను. నా వైఫ్ ఆ టూర్లో నాకు సపోర్ట్ గా ఉండేది. మేమక్కడికి వెళ్లి 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాము. అందులో 25 నుంచి 27 వికెట్లు కూడా తీశాను. 3 టెస్ట్ మ్యాచ్లలో ఐ థింక్ దట్ వాజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఆ టూర్లో నేను ఎవరితోనూ మాట్లాడలేదు. బాల్ వేసిన తర్వాత వికెట్ దొరికినట్టయితే నన్నెవరూ అభినందించేవాళ్ళు కాదు, నాతో మాట్లాడేవాళ్ళు కాదు, నేను మాట్లాడేవాడిని కాదు. చివరికి లాభమంతా టీంకే కదా. ప్లేయర్స్ అందరూ నా మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు. నేను కోపాన్ని ఫీల్డ్లో తప్ప ప్లేయర్స్ మీద చూపించేవాడిని కాదు. అదే నేను చేశాను అక్కడ. కొన్నిసార్లు మీరు తిట్లు కూడా తిన్నారని విన్నాను. లేదు సార్, ఇదంతా రాంగ్ కాల్. ఆ సమయంలో మేము పాకిస్తాన్ తరపున ఆడేవాళ్ళము. ఇండియా తరపున ఆడేటప్పుడు కూడా బ్యాట్తో కొట్టుకునేవాళ్ళం కాదు, కేవలం మాటలతో పోటీ పడేవాళ్ళం అంతే. మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి. అండ్ మేబీ మాలో మాకే తిట్టుకునేవాళ్ళం కాదు, కానీ మాట్లాడుకునేవాళ్ళం కాదు. అక్కడ ఒకరినొకరు స్టంప్ తీసుకుని కొట్టుకునే సందర్భాలు ఎప్పుడూ జరగలేదు. నాకొక క్రికెటర్ చెప్పారు, ఆయన సచిన్ టెండూల్కర్. ఇంగ్లాండ్లో మ్యాచ్ జరిగినప్పుడు, ఇది వరల్డ్ కప్ విషయం, 2003. ఆయన 4s and 6ers కొట్టినప్పుడు అందరూ పాకిస్తాన్ ప్లేయర్స్ ఇబ్బంది పడినప్పుడు మీకు వకార్ యూనివర్స్ కి పెద్ద గొడవే జరిగిందని విన్నాను. 2003 సౌత్ ఆఫ్రికాలో
3 సంవత్సరాలకు ముందు నాకు ఈ విషయం గుర్తులేదు. యాక్చువల్లీ నేను ఒకరు చాలా ప్రెషర్లో ఉన్నాము. థింక్ ఫస్ట్ ఓవర్లోనే ఆయన షోయబ్ ని చేంజ్ చేశాడు. నాకు ఒకటి బాగా గుర్తుంది, సచిన్ ఒక ఫేమస్ 6 కొట్టాడు. ఒక టీవీ ఛానల్లో చూశాను, ఇప్పటికే బాగా గుర్తుంది. ఐ థింక్ ఆ టైంలో ఆయన ఒక మెయిన్ బౌలర్. సో షోయబ్ కూడా కాస్త భయపడ్డాడు, కెప్టెన్ కూడా భయపడ్డారు. ఒక టీంలో కెప్టెన్ కూడా భయపడితే అప్పుడు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే, పర్వాలేదు వదలండి. ఆ తర్వాత సౌరవ్ ని అవుట్ చేశారు. షోయబ్ ని కూడా ట్రై చేయమని చెప్పాను, ఎందుకంటే అతనికి వికెట్ దొరకచ్చు. అండ్ ఐ థింక్ ఆ విషయంలో మా ఇద్దరికి ఒపీనియన్ కూడా వచ్చింది. నన్ను థర్డ్ మ్యాన్ కు వెళ్ళమన్నారు, నేను వెళ్ళిపోయాను. నేను ఇది కూడా విన్నాను, అదేంటంటే వకార్ మిమ్మల్ని అండర్ బౌల్ చేస్తూ ఉంటారు, మీకు అసలు అవకాశం లేదు, అలా ఎప్పుడు జరగలేదు. వకార్ కెప్టెన్సీలో ఆ సందర్భం రాలేదు. ఆయన కాస్త ఎండ్లో 2003 సమయంలో అప్పుడు కుర్రాళ్ళు చాలా బాధపడుతుండేవాళ్ళు, వన్డేల్లో ప్లేస్ లేదని. అందుకే టీమ్ పర్ఫార్మెన్స్ బాగుండేది. ఆయన నన్ను అండర్ బౌల్ చేయలేదు, గెలవడం ఆయన కూడా చాలా ముఖ్యం కాబట్టి. సో ఆయన గెలవాలి. ఒకవేళ మెయిన్ బౌలర్ కు బౌలింగ్ ఇవ్వకుంటే వికెట్ పడనట్టయితే కెప్టెన్ గా ఆయనకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఎప్పుడు అలా చేయలేదు. కానీ ఆ టైంలో పాకిస్తాన్ ప్రశ్న చూసావంటే అందులో ఓడిపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. ఆ టైంలో మీకు ఒకరికి జరిగిన గొడవ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. లేదు, అది పాకిస్తాన్ ప్రెస్ కు 10 ఏళ్లుగా ఒక టాపిక్ దొరికింది. అదేంటంటే ఏం జరిగినా సరే వాళ్ళిద్దరిలో గొడవ జరిగిందని ఏదో ఒక రీజన్ వెతికేవాళ్లు. అలాగే నాకు వకార్కు మధ్య ఒపీనియన్లో తేడా వచ్చింది. ఒక టైంలో వకార్ వైస్ కెప్టెన్ గా ఉండేవాడు, కాస్త ఆలస్యంగా వచ్చేవాడు. ఆయనకు అలవాటుంది. సో నేను ఆ విషయాన్ని చెప్పలేకపోయేవాణ్ణి, కంట్రోల్ చేయలేకపోయేవాణ్ణి, వకార్కు ఎలా డిసిప్లిన్ నేర్పించాలని. ఇప్పుడు 1 నిమిషం ముందుగా వస్తున్నారు, అప్పుడు 5 నిమిషాలు లేటుగా వచ్చేవారు. అయినా కూడా లేటే. ఒక చోట నేను న్యూస్ పేపర్లో చదివాను, ఆయనకి మసిల్ ఇక్కడ మెడ దగ్గర బాగా నలిగిపోయింది, మీ ఇద్దరి ఫైట్ వల్లే ఆయన మెడ బెణికింది అని విన్నాను. లేదు, మా ఇద్దరి మధ్య మెడ పట్టుకునేంత సందర్భం ఎప్పుడు రాలేదు. చిన్నపిల్లలాగా గట్టిగా అరుచుకోము, అలాగే మాట్లాడము. యునో ఇన్ ది ఎండ్ మొదట్లో గొడవ పడినా చివరికి మేము కలిసిమెలిసే ఉండేవాళ్ళము. ప్రస్తుతానికి మేము చాలా మంచి ఫ్రెండ్స్, దట్స్ ఫైన్. జావేద్ మియాందాద్ కూడా మిమ్మల్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. చాలా. ఆయన నన్ను ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. దానికి కారణం ఏవై ఉంటుందంటే ఐ థింక్ అదేంటంటే నన్ను టీంలోకి తీసుకొచ్చిందే ఆయనే. ఆ కారణం వల్లనే ఆయన నన్ను తీసుకున్నప్పుడు అది 3వ టెస్ట్ మ్యాచ్, అది ఫస్ట్ క్లాస్ మ్యాచ్. థర్డ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, అది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సో నేను టీంలోకి ఒక ఫ్లొక్లా వచ్చాను. అప్పుడు జావేద్ గొడవపడి నన్ను న్యూజిలాండ్ తీసుకువెళ్తానన్నారు, ఆయన అప్పుడు కెప్టెన్. కానీ ఎండ్లో నేను ఆయన్ని డ్రాప్ చేశాను. ఐ థింక్ 95లో డ్రాప్ చేయడం వల్ల నన్ను ఆయన క్రిటిసైజ్ చేశారు. ఇప్పటికూడా ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇది తప్పే కదా, ఎవరైతే మీకు క్రికెట్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని క్రికెట్లోకి తీసుకొచ్చారో, ఆడడానికి అవకాశం ఇచ్చారో ఆయన్నే మీరు డ్రాప్ చేశారుగా. ఒకరు నన్ను టీంలోకి తీసుకొచ్చారండి, ఆయన పర్ఫార్మెన్స్ సరిగా లేకుండా ఎలా సెలెక్ట్ చేయమంటారు? మన టీం మంచి కోసం చూడాలి, మన పాకిస్తాన్ దేశం కోసం చూడాలి, దేశం గెలిచి తీరాలి. ఆయన నాకు 20 ఏళ్ల ముందు హెల్ప్ చేశారని నేను కూడా ఆయనకు ఫేవర్ చేయడం మంచిది కాదు. అలా చేస్తే యంగ్స్టర్కు అవకాశం ఉండదు, అందుకే అలా చేయలేదు. మీరు చెప్పిన ఈ విషయం నాకు అర్థమైంది. 10 సంవత్సరాలు మీరు వకార్తో ఫీల్డ్ అసలు మాట్లాడలేదని. కానీ జావేద్ మియాందాతో మీకు తరచూ గొడవలు వస్తూ ఉండేవేట. లేదు, ఆయన నాకంటే చాలా పెద్దవారు. ఆయనతో ఎప్పుడు తప్పుగా ఆయన మీతో అలా నడుచుకుని ఉండొచ్చు. లేదు, ఆయన కూడా ఎప్పుడు నాతో అలా ప్రవర్తించలేదు. ఆయన డ్రాప్ అయిన తర్వాత మాలో మాకే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఒక యంగ్ కెప్టెన్ టీంలోకి వస్తాడో, ఉదాహరణకు మీరు యువరాజ్ని ఇండియా కెప్టెన్ గా చేశారంటే, సచిన్ టెండూల్కర్ ఆలస్యంగా వచ్చినట్టయితే టీంలో డిసిప్లిన్ పోతుంది. అప్పుడు యువరాజ్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. యునో ఆయన ఎంత పెద్ద గ్రేట్ ప్లేయర్. ఆయన కావాలనే అందరితో మాట్లాడి నా దగ్గరకొస్తారు. నేను కూడా అలాంటివాణ్ణే. ఆ ఒక్క కారణం తప్ప మాలో ఏ సమస్య లేదు. నేనొక పెద్ద పేరుని కాబట్టి ఎలా అయినా ఉంటానని ఆయన అనుకోలేదు. పెద్దవాళ్ళని గౌరవించాలని నాకు చిన్నప్పుడే నేర్పించారు. అందుకనే మీరు మాట్లాడకుండా ఉండిపోయారు. యా, అదే మంచి పని.